హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బిఎల్జీ స్పోర్ట్. ఈరోజు వీడియోలో ఆర్సీబీ స్క్వాడ్ రివ్యూ అండ్ స్ట్రాంగ్ ప్లేయింగ్ 11 తెలుసుకుందాం. వీడియోలోకి పోయే ముందు ఇట్లాంటి స్పోర్ట్స్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో నేను ఏ వీడియో పెట్టినా మీకు ఫాస్ట్గా రీచ్ అవుతుంది. చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, ఆర్సీబీకి ఈ ఆప్షన్ వన్ ఆఫ్ ది బెస్ట్ మినీ ఆప్షన్ సోఫార్ అని చెప్పొచ్చు. లిటరల్లీ ఫ్రెండ్స్, ఆర్సీబీ కుక్డ్ ఇన్ దిస్ ఆప్షన్. ఎందుకంటే ఆర్సీబీ దగ్గర చాలా తక్కువ పర్స్ ఉండే, బట్ బెస్ట్ ప్లేయర్స్ని పిక్ చేసిరు. అండ్ ఈ ఆప్షన్లో ఆర్సీబీ చేసిన బెస్ట్ థింగ్ ఏంటంటే ప్లేయింగ్ 11లో ఉన్న ప్రతి ప్లేయర్కి బ్యాకప్ ప్లేయర్ని పిక్ చేసిరు. సో డిఫెండింగ్ ఛాంపియన్స్ లుకింగ్ సాలిడ్ దిస్ టైమ్ టూ. ఇప్పుడు మనం ఒక్కసారి ఆర్సీబీ ఫుల్ స్క్వాడ్ చూద్దాం. ఫస్ట్ బ్యాటర్స్ వచ్చేసి విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, జితేష్ శర్మ, జార్డన్ కాక్స్. అండ్ బౌలర్స్ వచ్చేసి జాష్ హెజల్వుడ్, భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్, నువన్ తుషారా, జాకబ్ డఫీ, సుయాష్ శర్మ, రసిక్దార్ సలాం అండ్ అభినందన్ సింగ్. నెక్స్ట్ ఆల్రౌండర్స్ వచ్చేసి కృణాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, జాకబ్ బెథల్, వెంకటేష్ అయ్యర్, సాత్విక్ దేశ్వాల్, కనిష్ చౌహాన్, మంగేష్ యాదవ్, విక్కీ ఆస్వాల్, విహాన్ మల్హోత్రా, స్వప్నిల్ సింగ్ అండ్ రొమారియో షెపర్డ్. ఫ్రెండ్స్, ఈ స్క్వాడ్కి 10/10 రేటింగ్ అయితే ఇవ్వచ్చు. సాలిడ్ టీమ్ని అయితే బిల్డ్ చేసింది ఆర్సీబీ. ఇప్పుడు మనం ఆర్సీబీ స్ట్రాంగ్ ప్లేయింగ్ 11 చూద్దాం. మ్యాక్సిమం ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ వర్సెస్ ఎంఐతో 26 మార్చ్కి ఈ ప్లేయింగ్ 11తోనే ఆడే ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఓపెనర్స్గా యాజ్ యూజువల్ విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్, ద మోస్ట్ డేంజరస్ డూ ఇన్ IPL 2026. అండ్ వీళ్ళిద్దరూ ఇప్పుడు సూపర్ ఫామ్లో ఉన్నారు. ఒక సైడ్ విరాట్ కోహ్లీ 171 యావరేజ్తో బ్యాటింగ్ చేస్తుండు, అండ్ అదర్ సైడ్ ఫిల్ సాల్ట్ వరల్డ్ వైడ్గా ఉన్న T20 లీగ్స్లో ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ చూపిస్తుండు. సో యాజ్ యూజువల్ విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్ యాజ్ ఓపెనర్స్. నెక్స్ట్ నెంబర్ 3లో దేవదత్ పడిక్కల్ ఆడతాడు. చాలామంది వెంకటేష్ అయ్యర్ ఆడతాడు అనుకుంటున్నారు, బట్ 100% దేవదత్ పడిక్కలే ఆడతాడు. బికాస్ పడిక్కల్ విజయ్ హజారే ట్రోఫీలో అండ్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో ఫ్యాబులస్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. బ్యాక్ టు బ్యాక్ సెంచరీ స్కోర్ చేస్తుండు. సో దేవదత్ పడిక్కల్కి బ్యాకప్ ప్లేయర్గా వెంకటేష్ అయ్యర్ ఆడతాడు. అండ్ నెంబర్ 4లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ఆడతాడు. నో డౌట్స్ ఇన్ దిస్. అండ్ నెక్స్ట్ నెంబర్ 5లో టిమ్ డేవిడ్ ఆడతాడు. టిమ్ డేవిడ్ రీసెంట్గా ఆడిన T20 లీగ్స్లో టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ ఇస్తుండు. అండ్ కరెంట్లీ టీమ్ డేవిడ్ ఈస్ టర్నింగ్ ఇంటూ డేంజరస్ ఫినిషర్ ఇన్ వరల్డ్ క్రికెట్. సింగిల్ హ్యాండ్తోని T10 లీగ్లో ట్రోఫీ గెలిపించిండు టీమ్కి. సో టీమ్ డేవిడ్ అయితే చాలా డేంజరస్గా మారుతుండు. సో టీమ్ డేవిడ్ నెంబర్ 5 ఫర్ ఆర్సీబీ. అండ్ నెక్స్ట్ నెంబర్ 6లో జితేష్ శర్మ ఆడతాడు యాజ్ యూజువల్. జితేష్ శర్మ ఈ ఇయర్ టీమిండియాకి మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చిండు, బట్ వరల్డ్ కప్కి సెలెక్ట్ కాలేదు. సో ఈసారి జితేష్ శర్మ పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో చూడాలి. ఐఎమ్ ఎగ్జైటెడ్ టు వాచ్ జితేష్ శర్మ పర్ఫార్మెన్స్ ఇన్ IPL. అండ్ నెక్స్ట్ ఎట్ నెంబర్ 7లో రొమారియో షెపర్డ్ ఆడతాడు. రొమారియో షెపర్డ్ కూడా రీసెంట్గా T20 లీగ్స్లో ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఇస్తుండు విత్ ద బాల్ అండ్ విత్ ద బ్యాట్. సో నెంబర్ 7లో యాజ్ యూజువల్ రొమారియో షెపర్డ్ ఆడతాడు. అండ్ నెక్స్ట్ నెంబర్ 8లో కృణాల్ పాండ్యా ఆడతాడు. ఫ్రెండ్స్, లిటరల్లీ కృణాల్ పాండ్యా ఈ స్మాషింగ్ ఇన్ విజయ్ హజారే ట్రోఫీ. బ్యాటింగ్లో బ్యాక్ టు బ్యాక్ 50s అండ్ సెంచరీస్తోని సూపర్ ఫామ్లో ఉండు. అండ్ బౌలింగ్లో కూడా హీస్ లీడింగ్ బరోడా ఫ్రమ్ ఫ్రంట్. సో ఆర్సీబీ ఫ్యాన్స్ ఈసారి కృణాల్ పాండ్యా నుంచి కూడా బ్యాటింగ్లో ఫైర్ వాక్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ నెంబర్ 9లో యాజ్ యూజువల్ స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ ఆడతాడు. భువి కూడా విజయ్ హజారే ట్రోఫీలో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుండు. సో నెంబర్ 9లో భువనేశ్వర్ కుమార్. అండ్ నెక్స్ట్ నెంబర్ 10లో మంగేష్ యాదవ్ ఆడతాడు. షాక్ అవ్వకండి, ఎస్, నెంబర్ 10లో మంగేష్ యాదవ్. ఎందుకంటే ఆర్సీబీ యంగ్ పేసర్ యష్ దయాల్ పైన కేసు ఉంది. సో యష్ దయాల్ 99% ఈ సీజన్ ఆడకపోవచ్చు. సో ఈ యంగ్ అండ్ డైనమిక్ ఆల్రౌండర్ మంగేష్ యాదవ్ రీప్లేస్ చేస్తాడు. అండ్ ఫ్రెండ్స్, మంగేష్ యాదవ్ ఇంక్లూజన్తో ఆర్సీబీ టీం చాలా స్ట్రాంగ్గా మారుతుంది. మంగేష్ యాదవ్ మోస్ట్ వికెట్ టేకర్ ఇన్ మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్ అండ్ ఎట్ ద డౌన్ మంచి హిట్టర్. సో లాట్స్ ఆఫ్ వాల్యూస్ యాడెడ్. అండ్ నెక్స్ట్ నెంబర్ 11లో జాష్ హెజల్వుడ్ ఆడతాడు యాజ్ యూజువల్. లాస్ట్ టైం ఆర్సీబీకి ఏ రేంజ్లో పర్ఫార్మెన్స్ చేసిండో మనకు తెలుసు. హీఈస్ ద కీ ప్లేయర్ ఫర్ ఆర్సీబీ టు విన్ ద ట్రోఫీ. అండ్ ఫ్రెండ్స్, నెంబర్ 12లో ఇంపాక్ట్ ప్లేయర్గా సుయాష్ శర్మ ఆడతాడు. సుయాష్ శర్మ చాలా మ్యాజికల్ పర్ఫార్మెన్స్తో ఆర్సీబీకి క్రూషల్ రోల్ ప్లే చేసిండు. సో ఇదే ఫ్రెండ్స్ ఆర్సీబీ ప్రాబబుల్ ప్లేయింగ్ 11. మ్యాక్సిమం ఈ టీంతోనే ఆర్సీబీ ఈసారి ఆడే ఛాన్స్ ఉంది. ఒకవేళ చేంజెస్ ఏమైనా చేస్తే పిచ్ బౌలింగ్కి సపోర్ట్ చేస్తే రొమారియో షెపర్డ్ ప్లేస్లో వెంకటేష్ అయ్యర్ ఆడతాడు. అండ్ మంగేష్ యాదవ్ ప్లేస్లో జాకబ్ డఫీ ఆడతాడు. బికాస్ జాకబ్ డఫీ ఈస్ ద బెస్ట్ బౌలర్ విత్ బెస్ట్ యావరేజ్ ఇన్ 2025. జస్ట్ 31 ఇన్నింగ్స్లోనే 81 వికెట్స్ తీసిండు. సో మేబీ ఆర్సీబీ ఈ ఒక్క చేంజ్ చేయొచ్చు. అండ్ రెస్ట్ ఆఫ్ ది టీమ్ అయితే యాజ్ యూజువల్. ఫ్రెండ్స్, ఆర్సీబీ అయితే సూపర్ ప్లానింగ్తో ఆప్షన్లో ప్లేయర్స్ని పిక్ చేసిర్రు.
ఆల్మోస్ట్ ప్రతి ప్లేయర్కి ఒక బ్యాకప్ ప్లేయర్ని పిక్ చేసింది. సపోజ్ ఎవరైనా బ్యాట్స్మెన్ ఇంజూర్ అయితే విహాన్ మల్హోత్రా, జార్డన్ కాక్స్ అండ్ జాకబ్ బెథెల్ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్స్ బ్యాకప్గా ఉన్నారు. అండ్ ఆల్రౌండర్స్ ఎవరైనా ఇంజూర్ అయితే కనిష్ చౌహాన్, విక్కీ ఆస్వాల్, వెంకటేష్ అయ్యర్, స్వప్నిల్ సింగ్ లాంటి క్వాలిటీ ప్లేయర్స్ ఉన్నారు. అండ్ బౌలర్స్ ఎవరైనా ఇంజూర్ అయితే జాకబ్ డఫీ, నువన్ తుషారా, సాత్విక్ దేశ్వాల్, రసిక్దార్ సలాం అండ్ అభినందన్ సింగ్ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు రీప్లేస్మెంట్కి. సో ఆర్సీబీ ఫ్యాన్స్కి ఈ ఇయర్ కూడా ఫెస్టివ్ వైబ్స్తో రెడీగా ఉండండి. ఛాంపియన్ సైడ్ని అయితే బిల్డ్ చేసింది డీకే అండ్ కో. సో ఇదే ఫ్రెండ్స్ ఆర్సీబీ స్ట్రాంగ్ ప్లేయింగ్ 11 అండ్ ఆర్సీబీ ఫుల్ స్క్వాడ్. ఈ టీం అయితే అకార్డింగ్ టు మీ 100% క్వాలిఫై అవుతుంది అనుకుంటున్నా. మీరు అవుట్ ఆఫ్ 10 ఈ టీంకి ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ స్క్వాడ్ నచ్చితే రెడ్ హార్ట్ కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం సిఎస్కే స్క్వాడ్ రివ్యూ చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.